హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు విడుదల కావడం జరిగింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సొంత గ్రామంలోనే పనిచేసుకునే అవకాశం ఈ ఉత్తర్వుల ద్వారా మీకు కల్పిస్తున్నారు. ఈ వీడియోలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్తో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికీ చేరే విధంగా మీకు తెలిసినటువంటి సోషల్ మీడియా గ్రూప్స్లో తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. తాజాగా విడుదలైనటువంటి ఒక నోటిఫికేషన్ అనేది అన్నమయ్య జిల్లాలో ఉంది. ఈ అన్నమయ్య జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ ద్వారా జూన్ 18 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. జూన్ 30వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. మరి మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల లిస్టు కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి మిషన్ డైరెక్టర్ మరియు కమిషనర్ యొక్క కార్యాలయం అంటే వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇందులో 26 జిల్లాల్లో 1294 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్ అనే ఉద్యోగాలను రూరల్ మరియు అర్బన్ ట్రైబల్ ఏరియాస్లో భర్తీ చేసేందుకు అనుమతులు అయితే ఇచ్చారు. అయితే ఈ అనుమతులు ఎవరికి ఇచ్చారంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ వారికి ఈ అనుమతులు అయితే పంపించడం జరిగింది. వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క లిస్ట్లో ఆల్రెడీ మొత్తం శాంక్షన్ అయినటువంటి పోస్టులన్నీ ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోనసీమ జిల్లాలో 79, చిత్తూరు జిల్లాలో 69, విశాఖపట్నం జిల్లాలో 68, వెస్ట్ గోదావరి జిల్లాలో 65, పల్నాడు జిల్లాలో 63, ప్రకాశం జిల్లాలో కూడా 63, అనకాపల్లి జిల్లాలో 61, ఎన్టీఆర్ జిల్లాలో 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు అనంతపూర్ జిల్లాలో కూడా మనం చూసుకున్నట్లయితే 58 ఖాళీలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 55 పోస్టులు, ఏలూరు జిల్లాలో కూడా 55 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 49, కర్నూలు జిల్లాలో 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 46, కాకినాడ జిల్లాలో 42, గుంటూరు జిల్లాలో 37, అలాగే పిపి మన్యం పార్వతీపురం మన్యం జిల్లాలో 34 పోస్టులు, నంద్యాలలో 31 పోస్టులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 30 పోస్టులు, తిరుపతిలో 27 పోస్టులు, కృష్ణా జిల్లాలో 26 పోస్టులు, అన్నమయ్య జిల్లాలో 19 పోస్టులు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 16 పోస్టులు, విజయనగరం జిల్లాలో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా ఈ ఆశా కార్యకర్త ఉద్యోగాలు అనేవి 1294 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు డిఎం అండ్ హెచ్ఓకి పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మరియు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. రూరల్ మరియు ట్రైబల్ ఏరియాస్లో అలాగే అర్బన్ ఏరియాస్లో కూడా ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. రూరల్, అర్బన్, ట్రైబల్ ఏరియాస్లో ఈ పోస్టులకి అప్లై చేయడానికి కనీసం 10వ తరగతి విద్యార్హత అయితే ఉండాలి. వయస్సు అనేది 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్బన్ ఏరియాలో అయితే 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయినట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలని తెలియజేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సపోర్ట్ అనేది వాళ్ళకి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఆశా కార్యకర్త ఉద్యోగాలు అనేవి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామీణ ప్రాంతాలు అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి ఒక పర్సన్ని ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎవరైనా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోయినట్లయితే
తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారిని కూడా ఇక్కడ కన్సిడర్ చేసి సెలక్షన్ చేస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. అయితే విలేజెస్లో చూసుకుంటే విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అయితే ఉంటుంది. వీళ్ళు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక్కో పోస్ట్కి కూడా అర్హులైన వారిలో ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 3 పోస్టులు ఉన్నాయంటే ఆ యొక్క పరిధిలో ఒక 9 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి ముగ్గురిని ఎంపిక చేసి స్థానికంగా ఉండేటువంటి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్కు ఆ లిస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ అయితే ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి ఈ లిస్ట్ అయితే పంపిస్తారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఫైనల్ సెలెక్షన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. అర్బన్ ఏరియాలో కూడా దాదాపుగా సేమ్ అయితే ఉంటుంది. సేమ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే మ్యారీడ్ లేదా విడో లేదా డైవర్స్డ్ లేదా సెపరేటెడ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ అర్బన్ ఏరియాలో చూసుకుంటే ప్రతి 2500 మందికి ఒక ఆశా వర్కర్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది నిబంధనల ప్రకారం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్లో అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ప్రతి పోస్ట్కి కూడా ముగ్గురిని ఎంపిక అయితే చేస్తుంది. ఆ ముగ్గురిని కూడా అంటే షార్ట్ లిస్ట్ చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థానికంగా ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్కి లిస్ట్ అయితే పంపిస్తారు. ఈ మెడికల్ ఆఫీసరు జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి ఆ లిస్ట్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుందంటే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి చైర్మన్గా ఎవరుంటారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్గా ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి తాజాగా ఉన్నటువంటి ఈ ఉత్తర్వుల్లో తెలియజేయడం అయితే జరిగింది. అయితే మీరు ఈ ఉద్యోగాలకి మీ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి కదా, మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో దరఖాస్తు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మిగతా జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయా లేదా, అలాగే ఈ ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించి ప్రస్తుతం ఆశా కార్యకర్త ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని తెలిసింది. కాబట్టి మేము ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్నాము, ఇదే గ్రామంలో నివసిస్తున్నాము, ఇదే వార్డులో నివసిస్తున్నాము, కాబట్టి ఈ ఉద్యోగాలకి మాకు ఎలిజిబిలిటీ ఉంది, అప్లికేషన్స్ అనేవి తీసుకుంటే మేము అప్లై చేసుకుంటామని చెప్పి వాళ్ళని అడిగినట్లయితే అక్కడ వేకెన్సీస్ ఉండి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నట్లయితే మిమ్మల్ని మీ నుంచి అప్లికేషన్ అయితే తీసుకుంటారు. లేదన్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి లేదా యూపీహెచ్సిలో కూడా మీరు సంప్రదించండి. ఖాళీలు ఉంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. స్థానికంగా ఉంటూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. కాబట్టి మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే, మీ ప్రాంతంలో వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. స్థానికంగానే ఉంటూ మీరు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసుకునే అవకాశాన్ని అయితే పొందవచ్చు. తాజాగా ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ వివరాలు అయితే మీకు నేను తెలియజేస్తాను. ఇంకా ఏవైనా జిల్లాలకు సంబంధించి ఖాళీ లిస్ట్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి అప్రూవల్ వచ్చింది, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా జిల్లాల్లో జరుగుతుంది. కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి వేకెన్సీస్ ఉంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.